హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా రెడ్మీ అయితే ఒక కొత్త గేమింగ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఓన్లీ గేమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మొబైల్‌ని అయితే డిజైన్ చేశారు. సో, ఇవాళ దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. అలాగే ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం. లాస్ట్‌లో అసలుకి ఈ మొబైల్ కొనొచ్చా? కొనొద్దా? ఆ ప్రైస్ అనేది మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. హాయ్ గైస్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. ఫస్ట్ అయితే దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద చూద్దాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.59 ఇంచు AMOLED 1.5K రివల్యూషన్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. 120 హెచ్ రేట్ వరకు అయితే మనకైతే సపోర్టింగ్ గా ఉంది. సో మిగతావన్నీ మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ 8500 అల్ట్రా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్లో. మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే యూజ్ చేశారు. సెకండ్ కెమెరా వచ్చేసరికి 8MP అల్ట్రా వైడ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. బ్యాటరీ వచ్చేసరికి 7540 mAh బ్యాటరీని యూజ్ చేశారు. బాక్స్ లో వచ్చేసరికి 100 వాట్స్ హైపర్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏరోస్పేస్ గ్రెనేడ్ మెటల్ ఫ్రేమ్ తోటి అయితే మొత్తం మొబైల్ అయితే డిజైన్ చేశారు. సో మొత్తం ఇది కంప్లీట్ మెటల్ తోటి అయితే మనకు వస్తుంది. అలాగే ఈ మొబైల్ మనకి 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్ స్పాట్ బ్లాక్, అలాగే నెట్రో బ్లూ, అలాగే టర్బో వైట్. సో ఈ 3 కలర్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఉంటుంది. అలాగే పవర్ ఆఫ్, పవర్ ఆన్ బటన్ అయితే ఉంటుంది. బాటమ్ లో చూసుకుంటే మనకి రైట్ సైడ్ నా సిమ్ ట్రే అయితే ఉంటుంది. 2 సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మైక్రో కార్డ్ అయితే సపోర్ట్ అయితే లేదు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే స్పీకర్స్ అయితే ఉంటుంది. అలాగే మైక్ ఉంటుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. టాప్‌లో చూసుకుంటే మనకి ఒక ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది. ఒక మైక్ ఉంటుంది. ఇది మనకి సెకండరీ స్పీకర్ లాగా ఈ యొక్క మైక్ అయితే మనకి వర్కౌట్ అవుతుంది. అలాగే మనకి మొబైల్‌లో మనకి బ్యాక్ సైడ్‌న కెమెరాకైతే పిక్సెల్ మ్యాట్రిక్స్ అయితే ఇచ్చారు. సో, మనమైతే దీన్ని డిఫరెంట్ కలర్స్‌లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ మనకి కెమెరాలో ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో, మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్స్ గానివ్వండి, లేకపోతే గేమ్స్ ఆడేటప్పుడు ఈ యొక్క రింగ్ లైట్ అనేది మనకి బ్లింక్ అయితా ఉంటది. సో, దానికి తప్ప ఇది మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. సో, కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఏందంటే మనకి కొంచెం గేమ్స్ ఆడేటప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే కొంచెం ఈ లైట్స్ ద్వారా మనకైతే మంచిగా అనిపిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు 6.59 ఇంచ్ AMOLED 1.5K రివల్యూషన్ డిస్‌ప్లేని అయితే తీసుకొచ్చారు. అలాగే కార్నింగ్ గొరిల్లా బిగ్గెస్ట్ ఐకాన్ ప్రొటెక్షన్ తోటైతే ఈ యొక్క డిస్‌ప్లేని అయితే తీసుకురావడం జరిగింది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్‌డేట్‌తో వస్తుంది. మన స్క్రీన్ గార్డ్ కూడా వేసుకోవడం అవసరం లేదు. పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసరికి 3500 నెట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. సన్‌లైట్‌లోకెళ్ళినా గానీ మనకైతే డిస్‌ప్లే అయితే క్లియర్‌గా అయితే కనపడుతుంది. సో, మనకి క్వాలిటీ కూడా మనకి డిస్‌ప్లే కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే వీళ్ళు 12 బిట్ కలరింగ్ అయితే యూజ్ చేశారు. సో, మనకి కలర్స్ కూడా బ్రైట్‌గా కనపడతాయి. అలాగే డిస్‌ప్లే మనకి 120 హెచ్ వరకైతే ఈ యొక్క డిస్‌ప్లేనైతే తీసుకురావడం జరిగింది. డిస్‌ప్లేలైతే అన్నీ ఉంటాయి. అన్నీ సపోర్ట్ చేస్తాయి మనకి. హెచ్‌డీఆర్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ ఆటమ్స్ ఉంటాయి. మనకి నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్, హాట్‌స్టార్ కూడా మనకి హెచ్‌డీఆర్ సపోర్ట్ అయితే ఉంది. సో, మనమైతే అన్నీ చూస్తాం దీంట్లో. ఫ్లాగ్‌షిప్ రేంజ్ డిస్‌ప్లేనైతే వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. సో, అన్నీ ఉంటాయి మనకి. సో, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అన్నీ మనకి పర్ఫెక్ట్‌గా అయితే మనకైతే ఈ యొక్క డిస్‌ప్లే నుంచి అయితే మనం పొందవచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. సో, ఇది మంచి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఆల్మోస్ట్ మనకి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ అంత లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ నుంచి అయితే చూడొచ్చు. ఈవెన్ మనకి బీజీఎంఐ కూడా స్మూత్ ప్లస్ 120 ఎఫ్‌పిఎస్ వరకైతే సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ మనకి టాప్ 9 గేమ్స్ అయితే వీళ్ళు మ్యాక్స్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌ని అయితే తీసుకొచ్చామనైతే ఈ యొక్క మొబైల్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో, ఇది మంచి ప్రాసెసర్. అలాగే కూలింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు 3D కూలింగ్ సిస్టమ్‌ని అయితే తీసుకొచ్చారు. సో, కూలింగ్ పరంగా కూడా మనకి మొబైల్ అయితే మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ యూజ్ చేస్తామో మొబైల్ లైక్ మనం గేమ్స్ ఎక్కువ ఆడినప్పుడు లేదా మల్టీ టాస్క్ యూజ్ చేసినప్పుడు మనకి బాడీ అనేది కొంచెం కాలుతా ఉంటది. ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనకి లాంగ్ టర్మ్‌లో మనకి కొంచెం వార్మింగ్ అనిపిస్తా ఉంటది బ్యాక్ సైడు. సో, మిగతా పరంగా అయితే మనకి ప్రాసెసర్ గాని, పెర్ఫార్మెన్స్ గాని మనకి చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే కెమెరా పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మనకి బ్యాక్ సైడ్‌నైతే 2 కెమెరాస్‌నైతే యూజ్ చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ కెమెరానైతే యూజ్ చేశారు. అలాగే సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరానైతే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరానైతే యూజ్ చేశారు. డే లైట్‌లో అయితే చాలా అంటే చాలా బావుంటుంది కెమెరా అయితే. మనకి డీసెంట్ ఫోటోస్ అయితే మనమైతే చూసుకోవచ్చు. ఆ కలర్స్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా కనపడతాయి.
ఎప్పుడైతే మనం లో లైట్‌లోకొస్తామో అప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా తగ్గుతుంది. మనకి ఎక్కువ నాయిస్ రావడం, లేకపోతే ఓవర్ సాచురేషన్, లేకపోతే ఓవర్ షార్ప్‌నెస్ అయితే మనం ఫోటోస్‌లో అయితే మనం నోటీస్ జేయొచ్చు. అలాగే మనకి నార్మల్ ఫోటోస్ కన్నా పోర్ట్రైట్ షాట్స్ అయితే మొబైల్‌లో చాలా అంటే చాలా బాగుంటుంది. సో, డీసెంట్‌గా అనిపిస్తుంది పోర్ట్రైట్ షాట్స్ గూడా. అలాగే మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని 4K 60 ఎఫ్‌పిఎస్ వరకైతే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 1080p 120 ఎఫ్‌పిఎస్ వరకైతే స్లో మోషన్ వీడియో రికార్డ్ అయితే మనమైతే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 1080p వీడియో రికార్డింగ్ సపోర్టింగ్ అయితే ఉంది. సో, ఇది గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కాబట్టి కెమెరా డిపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి కొంచెం తగ్గుతారు. సో, పోర్ట్రైట్ షాట్స్ అనేది ఓకే పర్లేదు. అలాగని మరీ ఆహ్, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కెమెరా నుండి అయితే పెట్టుకోకండి. సో, ఎవరైతే గేమింగ్ కోసం కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మొబైల్‌నైతే కొనొచ్చు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే వీళ్ళు 7540 ఎంఏహెచ్ బ్యాటరీనైతే తీసుకురావడం జరిగింది. అలాగే మనకి బాక్స్‌లో గూడా 100 వాట్స్ హైపర్ ఫాస్టింగ్ ఛార్జింగ్‌నైతే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి 50% ఛార్జింగ్ అవ్వడానికి మనకి 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి కంప్లీట్‌గా మనకి 50 మినిట్స్ టు 60 మినిట్స్ అయితే మనకి టైం అయితే చూడవచ్చు. ఫుల్ ఛార్జ్ చేసుకొని ఆల్మోస్ట్ నార్మల్ యూజర్స్ కంప్లీట్ ఫుల్ డేనైతే వీళ్ళైతే పొందొచ్చు బ్యాటరీ నుండైతే. ఎవరైతే హెవీ యూజర్స్ ఉంటారో మల్టీ టాస్కింగ్ లేదా గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు ఉంటారుగా, ఆల్మోస్ట్ మనకిది 8-9 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే మనకైతే వస్తుంది. సో, అలాగే ఆడియో విషయానికొస్తే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. మనకి హై రైజ్ సపోర్ట్ ఉంది. అలాగే డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అటామ్స్ ఉంటుంది. సో, మనకి స్పీకర్స్ కూడా చాలా లౌడ్‌గా వినిపిస్తాయి. సో, మనకి స్పీకర్స్ నుండి కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే మనమైతే నోటీస్ చేయలేం. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయానికొస్తే వీళ్ళు 4 ఇయర్స్ ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తారు. అలాగే 6 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ అయితే వీళ్ళిస్తారు. సో, ఇన్ ద బాక్స్‌లో మనకి హైపర్ 3.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తోటైతే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మనకి మొబైల్ IP66, 68, 69, 69K వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి మొబైల్ గూడా వైఫై 6 తోటి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 6 తోటి కూడా మనకి మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి మొబైల్ గూడా ఎన్ఎఫ్‌సి సపోర్ట్ ఉంది. సో, ఎవరైతే గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కావాలనుకుంటున్నారో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మనమైతే చూజ్ చేసుకోవచ్చు ఆ రేంజ్‌లో. సో, ఇది గైస్ కంప్లీట్ రివ్యూ ఆఫ్ టర్బో 5 మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్‌గా అనిపించి ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీయడానికైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.